హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. కొడైకెనాల్ని ఈరోజు ఫుల్ డే అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కొడైకెనాల్ వస్తే మిస్ అవ్వకుండా చూడవలసిన 2 ముఖ్యమైన ప్రదేశాలకైతే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు వెళ్ళే దారిలో ల్యాండ్స్కేప్స్ అయితే బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ చెట్లు చూస్తున్నారు కదా, మనకి నార్నియా మూవీలో ఉంటాయి కదా, సో అలా అనిపిస్తున్నాయి చూస్తుంటే. సో పైన్ ట్రీస్ అయితే స్టార్ట్ అయినాయి, మనకి ఊటీలో ఉంటాయి కదా, సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంది. సో ఈ రూట్ వచ్చేసి పొంబరాయ్ విలేజ్కి వెళ్ళే రూట్ అనమాట. బేసిక్గా పొంబరాయ్ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది కొడైకెనాల్లో. సో దీని డిస్టెన్స్ వచ్చేసి కొడైకెనాల్ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. దాని తర్వాత మనమైతే ఒక బ్యూటిఫుల్ లేక్ అయితే వెళ్ళబోతున్నాం. క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కొడైకెనాల్ ట్రిప్లో డే 2. ఈరోజు వచ్చేసి మనం కొడైకెనాల్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పొంబరాయ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. అలాగే మన్నావనూర్ లేక్ అని కొడైకెనాల్ నుంచి అదొక 32 to 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఈ 2 ప్లేసెస్ అయితే కవర్ చేసుకొని రిటర్న్ వస్తూ కొడైకెనాల్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం. పొంబరాయ్ విలేజ్కి వెళ్ళే దారిలో మాకు రోడ్ సైడ్ ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనబడింది. సో అక్కడైతే ఆగాము. చూడండి, ఒక విలేజ్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వావ్, సూపర్ కదా. ఇదే అనుకుంటా పొంబరాయ్ విలేజ్. చూద్దాం ఇదా కదా అని తెలుస్తుంది. ఇల్లు మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. ఇంతకుముందు చూసిన విలేజ్ నుంచి జస్ట్ ఒక టర్నింగ్ తీసుకోగానే మనకి యాక్చువల్ పొంబరాయ్ వ్యూ పాయింట్ అయితే వస్తుంది. సో ఇందాక మనం చూసింది కూడా పొంబరాయ్ విలేజ్నే. సో మేబీ మే మంత్ అవ్వటం వల్ల అనుకుంటా అంత బ్యూటిఫుల్గా అయితే లేదు. బేసిక్గా క్లౌడ్స్ కానీ గ్రీనరీ కానీ కొంచెం తక్కువగా ఉందన్నమాట. యాక్చువల్గా పంటలు ఇప్పుడిప్పుడే వేస్తున్నట్టున్నారు. సో ఇంకా గ్రీనరీ అయితే స్టార్ట్ అవ్వలేదు. మొక్కలు నాటినట్టున్నారు అనమాట ఇప్పుడే. సో పంట పొలాలన్నీ కూడా అంత గ్రీనరీగా అయితే లేవు. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట. సో వ్యూ పాయింట్కి పక్కనే మనకి సాయిబాబా టెంపుల్ అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. సో పొంబరాయ్ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఒక 15-20 మినిట్స్ అయితే టైం స్పెండ్ చేసాము. అండ్ ఇప్పుడైతే మనము మన్నావనూర్ లేక్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 12 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. సో అక్కడైతే కలుద్దాం. ఇక మన్నావనూర్ లేక్ వెళ్ళే దారిలో ఇంకొక వ్యూ పాయింట్ అయితే కనబడింది. ఇందాక కంటే ఇప్పుడు ఈ స్టెప్ ఫార్మింగ్ అనేది చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. మనం యాక్చువల్గా ఇందాక ఇక్కడ ఆగామన్నమాట. సో కొంచెం వరకు కనబడ్డాయి, ఇప్పుడైతే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మన్నావనూర్కి వెళ్ళే దారిలో ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. రోడ్డు కూడా కర్వ్ వచ్చిందనమాట ఇక్కడ. ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ భలే ఉన్నాయి అసలు. అండ్ బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. బేసిక్గా పొంబరాయ్ విలేజ్ వ్యూ పాయింట్ అయితే చూసుకున్నాం కదా, జనాలందరూ కూడా ఎక్కువ మంది అక్కడికే వస్తారు. ఇంకోటి ఏంటంటే పొంబరాయ్ విలేజ్లో ఒక ఫేమస్ ఓల్డ్ టెంపుల్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఎక్కువ జనాలు అక్కడికే వెళ్తారు. అందుకని మనకి ట్రాఫిక్ అనేది కొంచెం అయితే తక్కువ ఉంటుంది ఇటు సైడ్కి. ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా ఉన్నాయి, అసలు భలే ఉన్నాయి అనమాట చూడడానికి. రౌండ్గా పింక్ అండ్ వైట్ కలర్స్లో ఉన్నాయి. ఓకే, లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. రోడ్డు పక్కన చూస్తున్నారు కదా, ఫుల్ వెహికల్స్ అన్నీ పార్క్ చేశారు. పార్కింగ్ అసలు ప్లేసే లేదు. చాలా తక్కువ మంది వస్తారు అనుకున్నాను, బట్ క్రౌడ్ అయితే చాలామంది వచ్చారు. ఎంట్రీ టికెట్ అయితే అడల్ట్స్కి 30 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 20 రూపాయలు అనమాట. సో టైం వచ్చేసి 11:30 అవుతుంది. క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు.
స్టార్టింగ్లోనే మనకి ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము లేక్ దగ్గరికి. మన్నావనూర్ లేక్. సో మనకి ఇది చూస్తుంటే యాక్చువల్గా ఊటీలో పాయకార వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం మెయిన్ రోడ్ దగ్గర నుంచి కొంచెం లోపలికి అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ అలానే అనిపిస్తుంది అనమాట వెళ్తుంటే. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ లొకేషన్స్ తిరిగేటప్పుడు కంపల్సరీగా లిక్విడ్ క్యాష్ అయితే క్యారీ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ అస్సలు ఉండదన్నమాట. కొడైకెనాల్లోనే సిగ్నల్ లేదు. నడుచుకుంటూ ఎంతో ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందా అంతే. సో ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ మనం నడుచుకుంటూ ఇలా రాగానే బ్యూటిఫుల్ మన్నావనూర్ లేక్ అయితే కనిపిస్తుంది. వావ్, క్యాక్ ఉందన్నమాట. యాక్చువల్గా కొడైకెనాల్ లేక్ ఉంటుంది కదా, సో దానికంటే కూడా ఇది బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఫుల్ న్యాచురల్గా ఉంటుంది. బట్ కొడైకెనాల్లో మొత్తం టౌన్ కదా, సో దానికంటే కూడా ఇదే బాగుంటుంది. బాగా చల్లగా నిలబడడానికి చెట్టు ఉంది. సూపర్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ. వావ్, బ్యూటిఫుల్. బ్యాక్గ్రౌండ్లో చెట్టు అయితే భలే ఉంది. సో ఈ చెట్టు నీళ్ళలో కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే జనాలందరూ కూడా ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయితే అవుతున్నారు. వావ్, బ్యూటిఫుల్. సో బేసిక్గా 32 నుంచి 35 కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ చేయాల్సింది ఉంటుంది కొడైకెనాల్ నుంచి. సో రూట్ కూడా చాలా బాగుంటుంది వచ్చేటప్పుడు. సో ఇదైతే వర్త్ విజిట్ అనే చెప్తాను. మనం పే చేసిన 30 రూపీస్ ఓన్లీ ఎంట్రీకి మాత్రమే. అది కాకుండా ఇక్కడ ఏ యాక్టివిటీ చేయాలన్నా కూడా ఎక్స్ట్రా డబ్బులు అయితే పే చేయాలి. మనకి హార్స్ రైడింగ్ ఉంది, బోటింగ్ ఉంది, అలాగే జిప్ లైన్ కూడా ఉంది ఇక్కడ. లేక్ మాత్రం న్యాచురల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే లేక్లో మనకి తామర పువ్వులు కూడా ఉన్నాయి. వావ్, సూపర్. గాలి మాత్రం చాలా చల్లగా వస్తుంది. ఎండ ఉంది కానీ ఎండ ఉంది అన్న ఫీలింగ్ అయితే లేదు. చాలా చల్లగా వస్తుంది గాలి. ఇక్కడ ఈయన చూడండి, పాపం వాళ్ళ అబ్బాయి ఎవరో కయాకింగ్ చేస్తున్నాడు అనమాట. ఇదిగోండి వీళ్ళకి డైరెక్షన్ ఇస్తున్నాడు అనమాట. ఆయన వస్తున్నాడు దగ్గరికి. నువ్వు వచ్చి చేద్దురా, ఊరికే అరుస్తా ఉందాం అంటున్నాడు. వాళ్ళు మంచిగా కయాకింగ్ చేసుకుంటుంటే వాళ్ళ నాన్న వచ్చి డైరెక్షన్ ఇచ్చాడు ఇప్పుడు దాకా. వాళ్ళు చూడండి ఎక్కడికి వెళ్ళారు, ఇరుక్కుపోయారు అక్కడికి వెళ్ళి. నెట్ నెట్ దించుతున్నాడా? ఇదిగోండి, ఇక్కడ హార్స్ రైడ్ చేయాలంటే చేయొచ్చు. సో ఒక రౌండ్ వేయడానికి 100 రూపాయలంట. తాడు వదిలేసిండేనా? సో ఇక్కడ కర్ర కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 100 రూపాయలకి అనమాట. లేక్ పక్కన హార్స్ రైడ్ బాగుంది. వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంది, కొంచెం హైట్ ఉంది కదా. సో రిటర్న్ వచ్చేటప్పుడు డౌన్ అనమాట. పర్లేదు, 100 రూపాయలకి చేయొచ్చు అనమాట. కాకపోతే మా దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఇంకా దీంతో డబ్బులు అస్సలు లేవు. బోటింగ్ చేయాలంటే డబ్బులు లేవు అనమాట. సో డబ్బులు అయితే క్యారీ చేయడం మర్చిపోవద్దు. సో ఈ లేక్ దగ్గర మనకి హార్స్ రైడింగ్ అలాగే బోటింగ్తో పాటు జిప్ లైన్ కూడా ఉందన్నమాట. మనం మున్నార్లో చేసాం కదా జిప్ రైడ్. సో చూస్తున్నారు కదా, సో జిప్ రైడ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇక ఆ లేక్ మీదుగా అవతలకైతే వెళ్తారు.
సో లేక్ తర్వాత చెట్టు కనిపిస్తుంది కదా, సో అక్కడ వరకు అయితే ఉంటుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 500 per person. ఒక 30 seconds ఏమో పడుతుంది. పర్లేదు, బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే బాగుండొచ్చు. సో మా దగ్గర విషయం ఏంటంటే లిక్విడ్ క్యాష్ తెచ్చుకోలేదు కదా, దానివల్ల ఇవేమీ చేయలేకపోతున్నాం. బట్ ఇవన్నీ కూడా వర్త్ అనమాట, చేయొచ్చు. అండ్ క్లైమేట్ కూడా ఇందాకటి వరకు ఎండగా ఉంది. సో ఇప్పుడు కొంచెం ప్లెజెంట్గా మారింది, నీడొచ్చింది. సో లేక్ మాత్రం ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. హార్స్ రైడ్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఒక రౌండ్కి 100 రూపాయలు, ఇద్దరెక్కితే 200 లేకపోతే 150. సో ఈజీగా 10 రౌండ్లు వేస్తే 1000 రూపాయలు. పర్లేదు, బాగానే ఉంది బిజినెస్. జిప్ లైన్ ఇప్పటివరకు లేదనమాట, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక జనాలందరూ 1 by 1 వెళ్తూ ఉన్నారు. ఓకే, 30 seconds కూడా లేదు, ఒక 20 seconds వరకు అయితే ఉంది. సో ఇక లేక్ దగ్గర నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు కూడా లేక్ చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ వస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ వెల్లుల్లి అయితే పండిస్తారనమాట. సో ఎక్కడ చూసినా మనకి చిన్నుల్లిపాయలు అయితే అమ్ముతూ ఉంటారు. యాక్చువల్గా మన్నావనూర్ లేక్కి ఎక్కువ మంది రారు అని అనుకున్నాను, బట్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళే టైంలో ఇంకా లేక్ అయితే చాలామంది అయితే వెళ్తున్నారు. సో ఫుల్ ట్రాఫిక్ అంతా కూడా స్టక్ అయిపోయింది. సో కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇక మున్నావనూర్ లేక్ అయితే చూసుకొని మేమైతే డాల్ఫినోస్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము. అది వచ్చేసి చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి.